పవన్ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సైదాపురం, వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, ఉదయగిరి, వరికొండపాడు, సీతారాంపురం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా క్వాడ్జీకి అపారమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయి. క్వాడ్జీ, పల్స్పార్, మైకా ఈ మూడు కూడా అక్కడ లభ్యమవుతుంటాయి. క్వాడ్జీకి 2 ఏళ్ల కిందటి వరకు కూడా పెద్ద డిమాండ్ ఉండేది కాదు. ఒక టన్ను 5,000 మాత్రమే పోతూ ఉండేది. అయితే చైనాలో సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా తయారు చేసే క్రమంలో దీనికి విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. టన్ను విలువ దాదాపు 75,000 నుంచి 2 లక్షల పైగా పలుకుతుంది. వెంటనే ఎప్పుడైతే రేటు పెరిగిందో వైసీపీ నేతల కళ్ళు వీటిపైన క్వాడ్జీ పైన పడ్డాయి. వెంటనే అక్కడికి చేరుకొని ప్రధానంగా సైదాపురం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వైట్ చాలా క్వాలిటీ మంచి క్వాలిటీ క్వాడ్జీ దొరుకుతుంది. అక్కడంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్స్, కోర్టు వివాదాల్లో ఉన్న ల్యాండ్స్, ప్రభుత్వ భూములు ఇలా ఒకటంటే ఒకటి కాదు ఎక్కడంటే అక్కడ క్వాడ్జీని విపరీతంగా తవ్వకాలు జరిపి ప్రతిరోజు కూడా వందలాది లారీల్లో ఈ క్వాడ్జీని చెన్నైకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, అక్కడి నుంచి విదేశాలకి తరలిచ్చేవాళ్ళు. మొత్తం కూడా ఈ ఎపిసోడ్ లో లాస్ట్ మినిట్ లో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆయన ఎంటర్ అయ్యారు. వాళ్ళ బ్యాచ్ తోటి పెద్ద ఎత్తున దందాలు చేయటం, అందరినీ కూడా బెదిరించడం ఇదంతా కూడా కొనసాగింది. దాదాపు వైసీపీ పీరియడ్ లోనే 10,000 కోట్లకు పైగా అక్రమంగా ఈ క్వాడ్జీ అంతా తరలిపోయిందని చెప్పి గనుల యజమానులు ఆ బాధితులందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆ గనుల యజమానులు అయితే వాళ్ళందరినీ కూడా ప్రాణాలు తీస్తామంటూ కూడా తీవ్రంగా బెదిరింపులకు పాల్పడి వాళ్ళ గనులన్నీ కూడా లాగేసుకున్నారు. ఆ గనుల్లో కూడా మామూలుగా సాధారణంగా 4 6 పెట్టి పేలుస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏకంగా పెద్ద పెద్ద బోర్లు వేసి, అంటే వాటర్ కోసం వేసే బోర్లు లాంటివి వేసి ఒకేసారి పెద్ద ఎత్తున పేలుళ్లు సృష్టించి గందరగోళం చేసినటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా అడిగితే వాళ్ళ పైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా కేసులు పెడతామని వాళ్ళని కూడా బెదిరించినటువంటి పరిస్థితి. పొదలకూరులో అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆయన అనుచరులతోటి ఈ క్వాడ్జీ అక్రమ వ్యాపారాలను కూడా సాగించారు. దీనిపైన మాజీ మంత్రి సోమిరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తే పోలీసులు అక్రమంగా అర్ధరాత్రి వేళ ఆయన అరెస్ట్ చేసి ఇంటి దగ్గర దించినటువంటి పరిస్థితి. ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ పైన కేసులు పెట్టడం, గందరగోళం చేశారు. ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గనుల యజమానులందరూ కూడా పాత విధంగా అంతకు ముందు విధంగానే గనుల లీజులు ఇస్తారు, ఈ వ్యాపారాలు సక్రమంగా చేసుకోవచ్చు అని చెప్పి భావించారు. ఈ ఇండస్ట్రీ మీద దాదాపు 30,000 నుంచి 50,000 మంది కూలీలు గాని, గనుల యజమానులు, వాహనదారులు, ఇతర అందరూ కూడా జీవించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అసలు ఈ గనుల్లో ఎంత మొత్తం అక్రమంగా తవ్వకాలు సాగించారు అనే దానికోసం విచారణ చేపట్టింది. ప్రకాశం, కడప, తిరుపతి, అనంతపురం ఈ జిల్లాలకు చెందిన మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు వాళ్ళందరూ కూడా బృందాలుగా వేసి విచారణ సాగించమని చెప్పడం జరిగింది. ఆ విచారణ జరిగే క్రమంలో ఈ రూప్ కుమార్ అంత ముందు ఈ వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి సంబంధించి 4 గనులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ 4 గనుల్లోకి మాత్రం ఈ విచారణ అధికారుల బృందాలు ఎవరు రానియకుండా మేనేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 4 గనులు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఈ మొత్తం ఈ మాఫియా దందా అంతా కూడా రూప్ కుమార్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ 4 గనులకు సంబంధించి 10 రోజుల కిందట ఒక డీడీని చాలా రోజులుగా ఆయన పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. మైనింగ్ డీడీ పైన అనుమతులు ఇవ్వాలి అని. అయితే ఆయన మాత్రం ఆ గనుల్లోకి వచ్చి పరిశీలించి అక్కడ ఎంత తవ్వకాలు జరిగాయో చూసిన తర్వాతే అనుమతులు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు అనధికారికంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్, మైనింగ్ శాఖలో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేత ఆ డిజిటల్ సైన్ చేయించి అవన్నీ కూడా రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. వాళ్ళు ఒకే రోజులో అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే